హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ టీచర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇఫ్ యూ నోటీస్ హియర్ వీ హ్యావ్ హెడింగ్ ఏ స్లో రివైవల్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఇండియా చైనా టైస్. ఏ స్లో రివైవల్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఇండియా చైనా టైస్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏ స్లో రివైవల్, ఈ రివైవల్ అంటే మీనింగ్ ఏంటంటే పునరుద్ధరణ. ఆ పునరుద్ధరణ అనేది ఎలా ఉందంట? స్లోగా ఉందంట. మరి ఎందుకు ఈ పునరుద్ధరణ స్లోగా ఉంది? అసలు ఏంటంటే ఆన్ ద స్టేట్ ఆఫ్. సో ఇక్కడ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే రాష్ట్రం కాదు, స్టేట్ అంటే కండిషన్ ఆర్ సిచ్యువేషన్. ఆన్ ద స్టేట్ ఆఫ్ ఇండియా చైనా టైస్. టైస్ అంటే సంబంధాలు, అంటే ఇండియా చైనా సంబంధాలన్నీ కూడా చిన్నగా నెమ్మదిగా పునరుద్ధరణ అవుతున్నాయి అని చెప్పేసి ఈ హెడ్డింగ్ అయితే మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఆర్టికల్లోకి వెళ్దాం. రైట్. India's decision to restart issuing tourist visas for Chinese nationals is a strong signal that diplomacy over restoring ties rent apart by the LAC military standoff and Galwan clash of 2020 is moving smoothly. సో ఫ్రెండ్స్, ఈ పారాగ్రాఫ్ మనకి దేని డిస్క్రైబ్ చేస్తుందంటే ఈ సెంటెన్స్ అంతా కూడా ఇండియాస్ డెసిషన్ టు రీస్టార్ట్ ఇష్యూయింగ్ టూరిస్ట్ వీసాస్ ఫర్ చైనీస్ నేషనల్స్. సో ఇక్కడ వరకు ఒక సబ్జెక్ట్లో మనం కన్సిడర్ చేసినట్లయితే ఈజ్ ఎ స్ట్రాంగ్ సిగ్నల్ దట్, అంటే ఈ ఇండియా ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో, ఏ నిర్ణయం తీసుకుంది? రీస్టార్ట్ ఇష్యూయింగ్ అంటే మళ్ళీ రీస్టార్ట్ చేసింది అనమాట. ఏం రీస్టార్ట్ చేసింది? ఇష్యూయింగ్ అంటే జారీ చేయటం. టూరిస్ట్ వీసాస్ ఫర్ చైనీస్ నేషనల్స్ అంటే ఈ చైనా ప్రజలకు ఈ టూరిస్ట్ వీసాలన్నీ కూడా ఇష్యూ చేయటం ఎప్పుడైతే రీస్టార్ట్ చేస్తుందో ఇదంతా ఒక స్ట్రాంగ్ సిగ్నల్గా మనకు తెలియజేస్తుంది. దేనికి? దట్ డిప్లొమసీ ఓవర్ రిస్టోరింగ్ టైస్ రెంట్ పార్ట్. అంటే ఈ రెంట్ పార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే చీలిపోయినా, అంటే విడిపోయినా, భాగంగా అయినా. ఎలా భాగంగా అయినా? బై ది ఎల్ఏసి మిలిటరీ స్టాండ్ ఆఫ్ అండ్ గాల్వన్ క్లాష్ ఆఫ్ 2020 ఈజ్ మూవింగ్ స్మూత్లీ. అంటే 2020లో, ఈ 2020లో ఏదైతే గాల్వన్ క్లాష్, ఘర్షణ మరియు ఎల్ఏసి, ఈ ఎల్ఏసి పై ఏర్పాటు చేసినటువంటి సైనిక ఎదురుదాడుల్లో చీలిపోయినటువంటి, అంటే రెంట్ పార్ట్ చీలిపోయినటువంటి ఆ సంబంధాలను, ఆ టైస్ అన్నిటిని కూడా పునరుద్ధరించేందుకు ఈ భారతదేశం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఆ నిర్ణయమే ఆ చైనీస్ పీపుల్ అందరికీ కూడా టూరిస్ట్ వీసాలని మళ్ళీ ఇవ్వాలని ఆ ఇండియన్ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది. అండ్ సెకండ్ సెంటెన్స్ మనం నోటీస్ చేసినట్లయితే, సిన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ met in Kazan last October, there have been a number of high-level meetings, and the working mechanism for consultation and coordination on India-China border affairs has been convened three times. సో ఫ్రెండ్స్, ఈ సెకండ్ పారాగ్రాఫ్ ఆర్ సెంటెన్స్ మనకి ఏం తెలియజేస్తుందంటే, సిన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ మెట్ ఇన్ కజాన్ లాస్ట్ అక్టోబర్. అంటే గత అక్టోబర్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు చైనా అధ్యక్షులు ఈ జిన్పింగ్ గారు భేటీ అయిన తర్వాత. సో ఇక్కడ సిన్స్ అనేది మనకు ఒక కంజంక్షన్లో వర్క్ అవుతుంది. అంటే ఏదైనా ఒక పని చేసిన తర్వాత లేదా అప్పటి నుండి అనే మీనింగ్ కూడా వస్తుంది. అంటే అప్పటి నుండి ఏమైంది? అనేక ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. సో ఇక్కడ దేర్ హ్యావ్ బీన్ ఏ నెంబర్ ఆఫ్ హై లెవెల్ మీటింగ్స్. అంటే దేర్ హ్యావ్ బీన్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ ఉన్నాయి లేదా జరిగాయి. ఏం జరిగాయి? దేర్ హ్యావ్ బీన్ ఏ నెంబర్ ఆఫ్ హై లెవెల్ మీటింగ్స్. ఇక్కడ హై లెవెల్ మీటింగ్స్ అంటే ఉన్నత స్థాయి సమావేశాలు. ఈ హై లెవెల్ మీటింగ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పటి నుండి? సిన్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ మెట్ ఇన్ కజన్ లాస్ట్ అక్టోబర్. Next, the working mechanism for consultation and coordination on India border affairs has been convened three times. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక ఆర్గనైజేషన్ అయితే ఉంది చూడండి. ద వర్కింగ్ మెకానిజం అంటే భారత చైనా సరిహద్దు వ్యవహారాలపై పరస్పర సమన్వయం కోసం ఉన్నటువంటి మెకానిజం అనమాట, ఇది వర్కింగ్ మెకానిజం. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే ఆన్ ఇండియా చైనా బోర్డర్ అఫైర్స్ అంటే భారత్ మరియు చైనా సరిహద్దు వ్యవహారాలపై అఫైర్స్
హ్యాస్ బీన్ కన్వీన్డ్ 3 టైమ్స్. సో, ఇక్కడ హ్యాస్ బీన్ కన్వీన్డ్ 3 టైమ్స్ అంటే 3 సార్లు సమావేశం అవ్వటం. అంటే ఈ డబ్ల్యూఎంసీసీ ఈ ఆర్గనైజేషన్ కూడా, ఈ సంస్థ కూడా 3 టైమ్స్ అయితే మీటింగ్స్‌ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే 3 సార్లు సమావేశమైందనమాట. నెక్స్ట్, ద వీసా డెసిషన్ కమ్స్ ఎ మంత్ ఆఫ్టర్ చైనా రీఓపెన్డ్ ద కైలాష్ మానసరోవర్ యాత్ర పిల్గ్రిమేజ్. సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ మనం నోటీస్ చేసినట్లయితే ద వీసా డెసిషన్ అంటే ఏదైతే ఈ టూరిస్ట్ వీసాలు ఇష్యూ చేద్దామని చెప్పేసి అనుకుందో, ద వీసా డెసిషన్ కమ్స్ ఏ మంత్ ఆఫ్టర్ చైనా రీఓపెన్డ్ ద కైలాష్ మానసరోవర్ యాత్ర పిల్గ్రిమేజ్. అంటే ఈ చైనా ఎప్పుడైతే రీఓపెన్ చేసిందో ఏంటిది, కైలాస్ మానసరోవర్ యాత్రను మళ్ళీ ప్రారంభించిన తర్వాత, అంటే ఎగ్జాక్ట్గా 1 మంత్ తర్వాత ఈ వీసా నిర్ణయం అయితే బయటికి రావడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్, ద టూ సైడ్స్ హ్యావ్ ఆల్సో అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు రివైవ్ డైరెక్ట్ ఫైట్స్ అండ్ ఇట్ ఈస్ హోప్డ్ వీసాస్ ఫర్ జర్నలిస్ట్ విల్ ఫాలో. సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ మనకు దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే, ద టూ సైడ్స్ హ్యావ్ ఆల్సో అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు రివైవ్ డైరెక్ట్ ఫ్లైట్స్. అంటే ప్రత్యక్ష విమానాలు, డైరెక్ట్ ఫ్లైట్స్ అనమాట, ఫ్రమ్ ఇండియా టు చైనా. ఈ డైరెక్ట్ ఫ్లైట్స్ అన్నిటిని మళ్ళీ ప్రారంభించాలనే. సో ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే టు రివైవ్ అంటే మళ్ళీ తిరిగి ప్రారంభించడం, రీస్టార్ట్ చేయటం, మళ్ళీ ప్రారంభించాలనే విషయం మీద కూడా ఈ ఇరు దేశాలు అంటే ఇండియా మరియు చైనా ఈ రెండు కూడా ఏం చేసేది, ద టూ సైడ్స్ హ్యావ్ ఆల్సో అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్. ఇక్కడ ఇన్ ప్రిన్సిపల్ అంటే మీనింగ్ ఏంటంటే సూత్రపూర్వకంగా అంటే సూత్రప్రాయకంగా అంటూ ఉంటాం కదా. సో ఈ రెండు దేశాలు కూడా అంగీకరించాయి అన్నమాట. అలాగే ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే అండ్ ఇట్ ఈస్ హోప్డ్ వీసాస్ ఫర్ జర్నలిస్ట్ విల్ ఫాలో. అంటే అలానే జర్నలిస్టుకు వీసాలు మంజూరు చేసే అవకాశం కూడా దీన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్, ఏ జాయింట్ స్టేట్మెంట్ లాస్ట్ మంత్ సెడ్ దట్ దే వుడ్ హోల్డ్ సర్టైన్ ఫంక్షనల్ డైలాగ్స్ టు డిస్కస్ ఎకనామిక్ ఇష్యూస్ అండ్ ట్రేడ్, ప్రెస్యూమబ్లీ టు అడ్రస్ ఇండియాస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ చైనాస్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫెర్టిలైజర్ అండ్ క్రిటికల్ మినరల్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నోటీస్ చేసినట్లయితే ఈ 2 కంట్రీస్ కూడా, ఇండియా అండ్ చైనా, ఈ 2 కంట్రీస్ కూడా ఏం చేస్తున్నాయి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ని అయితే ఇక్కడ మనకు పెడుతున్నాయి అనమాట. చూడండి ఇక్కడ, ఏ జాయింట్ స్టేట్మెంట్ లాస్ట్ మంత్ సెడ్ దట్ దే వుడ్ హోల్డ్ సర్టెన్ ఫంక్షనల్ డైలాగ్స్. దేనికి, టు డిస్కస్ ఎకనామిక్ ఇష్యూస్ అండ్ ట్రేడ్. అంటే గత నెల సంయుక్త ప్రకటన ప్రకారం ఏ జాయింట్ స్టేట్మెంట్ అంటే ఈ లాస్ట్ మంత్ ప్రొవైడ్ చేసినట్టు ఏదైతే సంయుక్తంగా జాయింట్గా చేసినటువంటి స్టేట్మెంట్ ఉందో దాని ప్రకారం ఆర్థిక అంశాలు మరియు వాణిజ్యంపై కొన్ని కార్యనిర్వహణ సంభాషణలు కూడా వీళ్ళు జరగవచ్చని చెప్పేసి అంటున్నారు. అంటే సో ఇక్కడ సెట్ దట్ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, సెట్ దట్ దే వుడ్ హోల్డ్ అంటే జరగనున్నాయి లేదా జరుగుతాయి లేదా నిర్వహిస్తారు. ఏం నిర్వహిస్తారు, సర్టైన్ ఫంక్షనల్ డైలాగ్స్ అంటే కొన్ని కార్యనిర్వాహక సంభాషణలు. డైలాగ్స్ అంటే సంభాషణలు, కాన్వర్సేషన్స్. ఫంక్షనల్ అంటే కార్యనిర్వాహక, అండ్ సర్టైన్ అంటే కొన్ని ఎఫ్యూ. దేనికి, టు డిస్కస్ ఎకనామిక్ ఇష్యూస్ అండ్ ట్రేడ్. అంటే ఇవి ఈ ఎకనామిక్ ఇష్యూస్ మరియు వర్తకానికి సంబంధించినటువంటి వాటి గురించి మాట్లాడడానికి ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. అండ్ మోర్ ఓవర్ ప్రెస్యూమబ్లీ టు అడ్రస్ ఇండియాస్ రిస్ట్రిక్షన్స్ ఆన్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్. అంటే భారతదేశం చైనా పెట్టుబడులపై విధించినటువంటి రిస్ట్రిక్షన్స్ అంటే ఆంక్షలు కావచ్చు, అండ్ చైనీస్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్. మరి చైనా కూడా ఎరువుల మీద అంటే ఫెర్టిలైజర్స్ మీద, ముఖ్య ఖనిజాల మీద అంటే క్రిటికల్ మినరల్స్ మీద విధించినటువంటి ఏదైతే పర్టిక్యులర్ ఎక్స్పోర్ట్ నిషేధాలు ఉన్నాయో వాటి గురించి కూడా చర్చించేటటువంటి ఈ అవకాశం అయితే ఉందన్నమాట ఈ పర్టిక్యులర్ సర్టైన్ ఫంక్షనల్ డైలాగ్స్లో. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ది ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆర్ కాజింగ్ కన్సిడరబుల్ డిస్రప్షన్ ఇన్ ఇండియన్ టెక్నాలజీ సెక్టర్ కంపెనీస్ అండ్ ఈవెన్ జపనీస్ అండ్ సౌత్ కొరియన్ ఆటోమోటివ్ కంపెనీస్ based in India have raised concern over supply chain issues. సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ మనకు దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే, ది ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఆర్ కాజింగ్ కన్సిడరబుల్ డిస్రప్షన్ ఇన్ ఇండియన్ టెక్నాలజీ సెక్టర్ కంపెనీస్. అంటే
ఈ ఎగుమతులపై ఏదైతే ఈ ఎక్స్‌పోర్ట్ మీద ఉన్నటువంటి ఎగుమతులపై రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఈ ఆంక్షలు భారతదేశంలోని అంటే మన ఇండియాలోని ఇండియా టెక్నాలజీ సెక్టార్ కంపెనీ అంటే భారతదేశంలోని ఈ టెక్నాలజీ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వీటి మీద తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ కాజింగ్ కన్సిడరబుల్ డిస్రప్షన్ అంటే తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. అండ్ ఈవెన్ జపనీస్ అండ్ సౌత్ కొరియన్ ఆటోమోటివ్ కంపెనీస్ బేస్డ్ ఇన్ ఇండియా హ్యావ్ రైజ్డ్ అంటే ఏదైతే ఇక్కడ జపనీస్ అండ్ సౌత్ కొరియన్ ఆటోమోటివ్ కంపెనీస్ ఉన్నాయో ఇవి కూడా హ్యావ్ రైజ్డ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. హ్యావ్ రైజ్డ్ కన్సర్న్ ఓవర్ సప్లై చైన్ ఇష్యూస్ అంటే సప్లై చైన్ ఇష్యూస్ అంటే సరఫరా వ్యవస్థపై అంటే ఏదైతే సప్లై చైన్ ఉందో ఈ సప్లై చైన్ వ్యవస్థపై వాళ్ళంతా కూడా కన్సర్న్ అంటే ఆందోళనని వ్యక్తం చేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా వ్యక్తం చేశాయి ఆల్రెడీ. అంటే ఏదైతే ఎక్స్పోర్ట్స్ మీద రిస్ట్రిక్షన్ చైనా పెట్టిందో అప్పుడు ఈ జపనీస్ అండ్ సౌత్ కొరియన్ కంపెనీస్ ఆటోమోటివ్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియాలో ఈ పర్టిక్యులర్ ఆందోళన అయితే ఈ డిస్రప్షన్ మీద ఆందోళన అయితే వాళ్ళు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, ద మెజర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ టు రోల్ అవుట్ యాజ్ ప్రిపరేషన్స్ begin for the expected visit of Mr. Modi for the Shanghai Cooperation Organization Summit in August. So friends, ఈ పారాగ్రాఫ్లో మనం చూసుకున్నట్లయితే ద మెజర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ టు రోల్ అవుట్ యాజ్ ప్రిపరేషన్ బిగిన్ ఫర్ ది ఎక్స్పెక్టెడ్ విజిట్ ఆఫ్ మిస్టర్ మోడీ అంటే ఈ షాంఘైలో ఏదైతే ఈ పర్టిక్యులర్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఉందో ఆగస్ట్లో జరగబోతున్నటువంటి ఆ సమ్మిట్కి ప్రధాని మోడీ వెళ్ళే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని సో ఇక్కడ ద మెజర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ రోల్ అవుట్ యాజ్ ప్రిపరేషన్స్ బిగిన్ ఫర్ ది ఎక్స్పెక్టెడ్ మిస్టర్ మోడీ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ ఇన్ ఆగస్ట్ అంటే ఈ వెళ్ళే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని ఏం చేస్తున్నారు, ఈ చర్యలు కొనసాగించనున్నాయని ఇక్కడ వీళ్ళు భావిస్తున్నారనమాట. అంటే ఏదైతే ఈ టైస్ ఉన్నాయో సంబంధాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పాజిటివ్గా తీసుకుని రావడానికి ఈ మన మోడీ గారు చేస్తున్నటువంటి ఏదైతే ఆ షాంఘై ఆగస్ట్లో చేస్తున్నటువంటి ఏదైతే ప్రయాణం ఉందో విజిట్ ఉందో ఆ విజిట్లో భాగంగా ఇవన్నీ కూడా స్మూత్గా జరుగుతాయని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. నెక్స్ట్, ద WMCC అంటే ద వర్కింగ్ మెకానిజం ఫర్ consultation and coordination held on Wednesday in Delhi discussed preparations for the next meeting of special representatives on the China-India boundary question to discuss dispute resolution. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు, ద WMCC హెల్డ్ ఆన్ వెన్స్డే ఇన్ ఢిల్లీ అంటే ఢిల్లీలో ఈ వెన్స్డే రోజు ఆన్ వెన్స్డే ఫ్రెండ్స్ ఇక్కడ మనం డేస్కి బిఫోర్ డెఫినెట్గా మనం ఈ ఆన్ అనే ప్రిపోజిషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ వెన్స్డే ఈ బుధవారం నాడు ఢిల్లీలో జరిగినటువంటి ఢిల్లీ అనేది ఒక ప్లేస్ కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఈ ఢిల్లీలో బుధవారం నాడు జరిగినటువంటి ఏదైతే WMCC సమావేశంలో చైనా మరియు భారత్ ఆర్ చైనా ఇండియా సరిహద్దు వివాదంపై అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బౌండరీ క్వశ్చన్ అంటే ఈ బౌండరీ క్వశ్చన్ మీద టు డిస్కస్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఆ వివాదంపై స్పెషల్ ప్రతినిధులు తదుపరి సమావేశానికి ఏర్పాట్లు చర్చించారు. అంటే ఇక్కడ సో హియర్ ఇఫ్ యు నోటీస్ డిస్కస్డ్ ప్రిపరేషన్స్ ఫర్ ద మీటింగ్ అంటే తదుపరి మీటింగ్ కోసం ఎవరు ఆ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ అంటే స్పెషల్ ప్రతినిధులు ఆ ప్రతినిధులు తదుపరి సమావేశానికి ఏర్పాట్లు అయితే చర్చించారనమాట. మన ఢిల్లీలో జరిగినటువంటి ఏదైతే వెన్స్డే మీటింగ్ ఉందో దాంట్లో అయితే నెక్స్ట్ మీటింగ్కి రిలేటెడ్గా డిస్కషన్ అయితే జరిగింది. నెక్స్ట్, చైనాస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ సేస్ దాట్ ఫ్రెండ్స్ ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ ఇఫ్ యు నోటీస్ హియర్ ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ అనేది సేస్ అంటే ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేశారు V5 ఫామ్ దట్ ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్ కూడా మనకు అంటే డెఫినెట్గా ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. చైనాస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ సేస్ దాట్ ఇట్ ఈస్ స్పీకింగ్ టు ఇండియా అబౌట్ న్యూ ఢిల్లీ కన్సర్న్ ఓవర్ ద మెగా డ్యామ్ ప్రాజెక్ట్ ఆన్ ద బ్రహ్మపుత్ర ఇన్ టిబెట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చైనాస్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ మరి ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, ఎవరు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిందనమాట. ఏం తెలియజేస్తుంది,
ఈ బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్నటువంటి అంటే చైనా టిబెట్లో నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఈ మెగా డామ్ అంటే భారీ డ్యామ్ ఉందో, భారీ ప్రాజెక్ట్ ఉందో, ఈ న్యూఢిల్లీ వ్యక్తం చేసిందనమాట. ఏం చెప్పింది ఇక్కడ? సేస్ దట్ ఈ స్పీకింగ్ టు ఇండియాస్ అబౌట్ న్యూఢిల్లీ కన్సర్న్. అంటే ఈ న్యూఢిల్లీ వ్యక్తం చేసినటువంటి ఏదైతే ఆందోళన ఉందో, ఇక్కడ కన్సర్న్స్ అంటే ఆందోళనలు, ఈ ఆందోళనలపై చర్చలు జరుగుతున్నాయని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఫారెన్ అఫైర్స్ సేస్ దట్ ఇట్ ఈస్ స్పీకింగ్ టు, అంటే ఇక్కడ చర్చలు జరగడం అనమాట. స్పీకింగ్ టు, ఈ చర్చలు జరుగుతున్నాయని చైనా విదేశాంగ మంత్రి అంటే చైనాస్ మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్, ఈ మినిస్టర్ అయితే ఒక నోటీస్లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ మనం నోటీస్ చేసినట్లయితే, హవెవర్ both sides have been muted about the reason for the rupture in ties in the first place. Rupture in the ties in the first place. అంటే సో ఇక్కడ హవెవర్ అంటే అది అలా ఉండగా, అయితే అనే మీనింగ్ అయితే ఇక్కడ వస్తుంది. బోత్ సైడ్స్ హ్యావ్ బీన్ మ్యూటెడ్ అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటిది? ఇరు దేశాలు కూడా, బోత్ సైడ్స్ అంటే ఇరు దేశాలు కూడా, చైనా అండ్ ఇండియా ఇరు దేశాలు కూడా హ్యావ్ బీన్ మ్యూటెడ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సైలెంట్గా ఉన్నాయి అనమాట, మౌనంగా ఉన్నాయి. మ్యూటెడ్ అంటే మౌనంగా ఉండటం. దేని మీద మౌనంగా ఉన్నాయి? అబౌట్ ద రీజన్ ఫర్ ద రప్చర్. అబౌట్ ద రీజన్ ఫర్ ద రప్చర్. ఇక రప్చర్ అంటే మీనింగ్ ఏంటంటే డిప్లీట్ అంటే క్షీణించడం అనమాట. రప్చర్ ఇన్ టైస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అంటే ఆ సంబంధాలు, ఈ సంబంధాలు క్షీణించడానికి కారణం ఏంటి అనే దానికి కూడా ఈ రెండు దేశాలు కూడా మ్యూటెడ్ అంటే సైలెంట్గా మౌనంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్, దేర్ హ్యాస్ బీన్ little discussion over what promoted the Chinese PLA to transgress the LAC in 2020, which led to the Galvani clash, and what guarantees Beijing has given that this would not be repeated. So friends, ఇక్కడ ఇది మనకి ఏం తెలియజేస్తుంది? There has been little discussion over what promoted the Chinese PLA to transgress the LAC in 2020. అంటే 2020లో చైనా పీపుల్ లిబరేషన్, ఇక్కడ పిఎల్ఏ అంటే చైనీస్ పీపుల్స్ లిబరేషన్ అనేది ఒక ఆర్మీ అయితే ఉంటుంది. ఆ ఆర్మీ ఎందుకు, సో ఇక్కడ దే హ్యాస్ బిన్ లిటిల్ డిస్కషన్ ఓవర్ వాట్ ప్రమోటెడ్ అంటే ఏం ప్రమోట్ చేసిందనమాట. దేనికి? ఈ ఎల్ఏసి క్లాష్ రావడానికి, ఈ ఎల్ఏసిని దాటి రావడానికి ఏం ప్రమోట్ చేసింది? ఈ చైనీస్ పీపుల్ ఆర్మీకి ఏం ప్రమోట్ చేసింది అంటే ఏం దోహదం చేసింది? దాని తర్వాత ఏమైంది? విచ్ లెడ్ టు అంటే అది ఇంకొక దానికి దారి తీసింది. విచ్ లెడ్ టు గాల్వన్ క్లాష్ అంటే దాంతో ఈ గాల్వన్ ఘర్షణకైతే దారి తీస్తుంది అనమాట. ఏదైతే ఈ చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఉందో, ఈ లిబరేషన్ ఆర్మీ ఈ ట్రాన్స్గ్రెస్ దాటి రావటం అనమాట. ఏదైతే దాటి వచ్చిందో, ఆ దాటి వచ్చిన సిచ్యువేషన్లో ఈ గాల్వన్ క్లాష్కి అయితే దారి తీస్తుంది అనమాట. మరియు అండ్ వాట్ గ్యారంటీస్ బీజింగ్ హ్యాస్ గివెన్ దట్ దిస్ వుడ్ నాట్ బి రిపీటెడ్ అంటే ఇది మళ్ళీ జరగదని, దిస్ వుడ్ నాట్ బి రిపీటెడ్ అంటే మళ్ళీ జరగకపోవటం అంటే అంత షూర్గా కాదు. ఇక్కడ వుడ్ నాట్ బి రిపీటెడ్, హ్యాస్ గివెన్ దట్ దిస్ వుడ్ నాట్ బి రిపీటెడ్ అంటే ఇది మళ్ళీ జరగదని ఆ చైనా మనకు బీజింగ్ క్యాపిటల్ అనమాట. ఈ చైనా మనకు హామీలు కూడా ఏ హామీలు కూడా మనకు స్పష్టంగా లేవు అంటే ఇక్కడ అండ్ వాట్ గ్యారంటీస్ బీజింగ్ హ్యాస్ గివెన్ దట్ దిస్ వుడ్ నాట్ బి రిపీటెడ్. మళ్ళీ ఇది జరగదని గ్యారంటీ ఏంటి అంటే ఎలాంటి ప్రామిసెస్ లేవు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్, వైల్ ఇన్ December 2024 the government told Parliament that Northern ties could only follow the restoration of peace and tranquility in the border areas. It appears it is now prepared to continue to normalize other parts of the relationship without achieving true de-escalation, dismantling of infrastructure in disputed areas and buffer zones that would lead to restoring patrolling to pre-2020 levels. సో ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ మనకు దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే వైల్ ఇన్ December 2024 అంటే డిసెంబర్ 2024లో ద గవర్నమెంట్ టోల్డ్ పార్లమెంట్ అంటే ప్రభుత్వం పార్లమెంట్తో చెప్పిందనమాట. దట్ ఏమని చెప్పింది? ఇన్ టైస్ అంటే నార్మల్ సిచ్యువేషన్, నార్మల్ కండిషన్
ఇన్ టైస్ కుడ్ ఓన్లీ ఫాలో ద రిస్టోరేషన్. అంటే చెప్పినట్టు ఇది ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ నార్మల్కి సిచ్యువేషన్ గురించి పార్లమెంట్తో ఏమని చెప్పిందంటే, సరిహద్దుల్లో అంటే బోర్డర్ ఏరియాస్లో ఎప్పుడైతే పీస్ అండ్ ట్రాంక్విలిటీ అంటే శాంతి మరియు ప్రశాంతత ఎప్పుడైతే నెలకొంటాయో ఆ నెలకొన్న మూమెంట్లో మాత్రమే సంబంధాలన్నీ ఈ టైస్ అన్నీ కూడా ఈ సంబంధాలన్నీ కూడా కుడ్ ఓన్లీ ఫాలో ద రిస్టోరేషన్ అంటే సాధారణంగా మారుతాయని ఈ మన గవర్నమెంట్ అయితే పార్లమెంట్తో తెలియజేయడం జరిగిందంటే ఎప్పుడైతే ఇక్కడ జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి మీటింగ్లో పీస్ అండ్ ట్రాంక్విలిటీ. ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత, పీస్ అంటే శాంతి అనమాట. ఎప్పుడైతే బోర్డర్ ఏరియాస్లో సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతాయో అప్పుడు మాత్రమే ఈ సంబంధాలన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయని గవర్నమెంట్ అయితే పార్లమెంట్కి తెలియజేస్తుంది. అంటే ఇట్ అపీర్స్ ఇట్ ఈస్ నౌ ప్రిపేర్ టు కంటిన్యూ టు నార్మలైజ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ విదౌట్ అచీవింగ్ ట్రూప్స్ డీఎస్కలేషన్. అంటే ఇక్కడ ఇదేం తెలియజేస్తుంది, డీఎస్కలేషన్. కానీ ఇప్పుడు ఫినోటిస్ హియర్ it appears it is now prepared to continue normalize అంటే ఈ నార్మలైజ్ చేయడానికి మిగతా పార్ట్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ టు కంటిన్యూ నార్మలైజ్ అదర్ పార్ట్స్ అంటే మిగతా పార్ట్స్ అన్నిటిని కూడా అంటే మిగతా విషయాలన్నిటిని కూడా నార్మలైజ్ చేయడానికి ద రిలేషన్షిప్ విదౌట్ అచీవింగ్ ట్రూప్ డీఎస్కలేషన్. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు, ట్రూప్స్ అంటే సైనికులు అనమాట, అంటే సైన్యం. ఈ సైన్యం డీఎస్కలేషన్ అంటే ఉపసంహరించుకోవటం అనమాట. అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడం డీఎస్కలేషన్. అండ్ డిస్మాంట్లింగ్ అంటే అక్కడ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోతారో ఆ టైంలో మాత్రమే ఈ మిగతా పార్ట్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అయితే మనకు తెలియజేస్తుంది. అండ్ మోరోవర్ ఇఫ్ యూ నోటీస్ హియర్, ties have also been impacted over Operation Sindoor with the revelation that the PLA was lockstep with Pakistan's army. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఓవర్ ఆపరేషన్ సింధూర్ అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఈ చైనా ఏదైతే ఉందో పర్టికులర్ పిఎల్ఏ అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వాజ్ ఇన్ లాక్ స్టెప్ విత్ పాకిస్తాన్ ఆర్మీ అంటే పాకిస్తాన్ సైన్యంతో కలిసి లాక్ స్టెప్ అంటే పని చేయటం అనమాట, కలిసి పని చేయటం. ఈ పాకిస్తాన్ ఆర్మీతో కలిసి పనిచేసిందన్న విషయం బయటపడటం వల్ల కూడా ఈ సంబంధాలపై అంటే టైస్ హ్యావ్ బీన్ ఇంపాక్టెడ్, ఈ సంబంధాలు అనేవి కూడా ప్రభావం అయితే పడిందనమాట. అంటే ఈ చైనా ఈ పాకిస్తాన్ ఆర్మీతో వర్క్ చేయటం వల్ల కూడా ఆ సంబంధాలు కొంచెం దెబ్బతినే సిచ్యువేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్, ద గవర్నమెంట్ must realize that restoring mechanisms of bilateral ties are not by themselves sufficient for rebuilding trust. ఫ్రెండ్స్ అంటే ఏదైతే ద గవర్నమెంట్ మస్ట్ రియలైజ్ అంటే మన ప్రభుత్వం డెఫినెట్గా గుర్తించాలన్నమాట. రియలైజ్ అంటే గుర్తించాలి లేదా గమనించాలి. ఏం గమనించాలి, దట్ రిస్టోరింగ్ మెకానిజమ్స్ అంటే ఏదైతే ఆ మెకానిజం ఉందో వాటిని పునర్నిర్మాణం జరగదని. ఎట్లా జరగదని, ద గవర్నమెంట్ మస్ట్ రియలైజ్ దట్ రిస్టోరింగ్ మెకానిజమ్స్ ఆఫ్ బైలేటరల్ టైస్ ఆర్ నాట్ బై దెమ్సెల్ఫ్ సఫిషియంట్ ఫర్ రీబిల్డింగ్ ట్రస్ట్. అంటే ఈ రెండు దేశాలు కూడా వీటి మధ్య సంబంధాలు పునః ప్రారంభించాలనే మెకానిజంలు ఉండటం మాత్రానే, అంటే ఏదైతే ఆ మెకానిజమ్స్ ఉన్నాయో ఆ చర్చలు ఉన్నాయో వీటి వల్ల మాత్రమే ఈ విశ్వాసం అనేది ట్రస్ట్ అనేది పునర్నిర్మాణం జరగదని చెప్పేసి మన గవర్నమెంట్ అయితే గుర్తించాలని చెప్పేసి చెప్తున్నారు. అండ్ స్వీపింగ్ కీ ఇష్యూస్ అండర్ ద కార్పెట్ వితౌట్ సమ్ ట్రాన్స్పరెన్సీ ఆన్ ద పాత్ ఎహెడ్ కుడ్ పుట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ రివైవింగ్ రిలేషన్స్ అట్ రిస్క్. సో ఫ్రెండ్స్, స్వీపింగ్ కీ ఇష్యూస్ అంటే ఇక్కడ స్వీపింగ్ అంటే మీనింగ్ ఏంటంటే కొట్టిపారేయటం అనమాట. స్వీపింగ్ కీ ఇష్యూస్ అండర్ ద కార్పెట్. ఇక్కడ అండర్ ద కార్పెట్ అంటే కొన్ని ముఖ్య విషయాలని ఇట్లా కొట్టిపారేయటం అనమాట, అంటే కన్సిడర్ చేయకుండా. స్వీపింగ్ కీ ఇష్యూస్ అండర్ ద కార్పెట్ వితౌట్ సమ్ ట్రాన్స్పరెంటీ అంటే ఈ పారదర్శకత ఏమీ లేకుండా, ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, ఈ పారదర్శకత ఏమీ లేకుండా, వితౌట్ అంటే లేకుండా ఈ ముఖ్యమైన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని కొట్టిపారేయడం అనేది దేనికి లీడ్ చేస్తుందంట, ఆన్ ద పాత్ ఎహెడ్ కుడ్ పుట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ రివైవింగ్ రిలేషన్స్ అట్ రిస్క్.
ఎట్ రిస్క్. అంటే ఈ కొట్టిపారేయటం వల్ల ఈ సంబంధాల పునరుద్ధరణ, ఈ సంబంధాల ఏదైతే ఈ రివైవల్ ఉందో, ఆ రివైవల్ అంతా కూడా ఏమవుతుంది, ప్రక్రియ మొత్తాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ డెఫినెట్‌గా గవర్నమెంట్ కొన్ని కీ ఇష్యూస్‌నైతే కన్సిడర్ చేయాల్సింది. వాటినైతే కొట్టిపారేయకుండా డెఫినెట్‌గా అంటే ట్రాన్స్‌పరెన్సీ అనేది లేకుండా ఉంటే ఫ్యూచర్‌లో కుడ్ పుట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ రివైవింగ్ రిలేషన్స్ అట్ రిస్క్. అంటే ఏదైతే ఈ పునరుద్ధరణ చర్యలు ఉన్నాయో వీటన్నీ కూడా మళ్ళీ ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఈరోజు మనకు ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ అయితే మనకు క్లియర్గా తెలియజేస్తుంది. అప్రాక్స్ ఇది సమ్వాట్ బైలేటరల్ ఇష్యూ దాని మీద అయితే ఇది మనకుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.